త్రయోదశి నంది అభిషేకమని అలా దేవాలయంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా వేదోక్తముగా శాస్త్రయోక్తముగా వీడకుండా తప్పకుండా పురోహితుల వారు ఈ విధంగా చెయ్యాలి అని చెప్పడమే ఆలస్యం, వెంటనే ఆ విధంగా చేద్దాము అని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు దేవాలయ కమిటీ సభ్యులు. అలాగే వరాల పరశురాం చైర్మన్ గారు వెంటనే పురోహితుల వారు చెప్పడమే ఆలస్యము ఆ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధము అంటారు. అది పూర్తిగా విన్నారా వినలేదా అనేటువంటి అనుమానంగా ఉంటుంది, కానీ ఆయన మీరు ఏ దిశగా వెళ్తే ఆ దిశగా వస్తాము అనేటువంటి రూపంలో వారు ఉండటం నిజంగా అంత సౌకర్యంగా ఉండటం నాకు చాలా అదృష్టం. దేవాలయంలో ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు జాతర రూపంగా 3 రోజుల పాటు జనవరి 16, 17, 18న మల్లన్న స్వామి జాతర కార్యక్రమాలు ఎంతో వైభవంగా, మొదటి రోజు కార్యక్రమాలు, 3వ రోజు స్వామివారి జాతర కార్యక్రమాలు, అలాగే కుండాత్మికం కూడా ఉంటుంది. అంటే నిపుణులలో నడిచేటువంటి కార్యక్రమాలు కూడా మల్లికార్జున స్వామి దగ్గర ఎంతో విశేషం. అటువంటి కార్యక్రమాలు కూడా ఈసారి జాతరలో చాలా వైభవంగా ఉంటాయి. ప్రతిసారి కూడా జరిగే అన్నదాన కార్యక్రమం కానీ, ఈ రోజు మనము తీసుకునేటువంటి భిక్షా కార్యక్రమం కానీ ₹100 received on phone pay. అధినేత రాజేష్ గారు మనకి ఈ ఏర్పాట్లన్నీ చేశారు. ఇంత దేవాలయం ముందుకు రావడానికి కారణం కూడా వారి హస్తం ఎంతో ఉండడం. దేవాలయ నిర్మాణంలో ఇలా కాదండి, మనం ఇంకొంచెం పెంచుదాము అంటే ఎంతండి, ఇంకో 5 లక్షలు పెరుగుతుందా, అలాగే అండి అనడమే తప్ప అంత పెరుగుతోంది కదా ఆలోచిద్దాము అనేటువంటి మాట వచ్చే విధంగా మీరు చాలా సంతోషంగా భావించుకుంటున్నాం. కాబట్టి స్వాములు ఇంకా రానున్న రోజుల్లో కానీ రేపొస్తుంది కానీ ఎప్పటికైనా కానీ మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మీరు చేసినట్లయితే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నా. స్వాముల వారికి ఇవాళ ఈ రోజున మనకు తృప్తిగా మీరు భోజనం చేసి మరి ఈ ఇంకా 40 మనం మొత్తం 41 రోజులు పెట్టాలని మా స్టేట్ గారు విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ రాజేష్ అన్న గారు మాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడంతో మేము అందరం కలిసి మా సీనియర్లకు కూడా మేము అందరికి కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ చుట్టూ గిరిప్రదక్షిణ చేయాలంటే ఇవాళ గురువు గారు ఆ దేవుడే ఇక్కడికి మా దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మేము అనుకుంటున్నాం. 2014 నుంచి మేము ఇక్కడ చాలా ఒక 5 ఏళ్ళు లేదని చెప్పి బాధపడుతుంటే ఈ రోజున ఆ దేవుడే మాకు ఇక్కడ పంపించినటువంటి గురువు గారిని మాకు గిరిప్రదక్షిణ చేయించాలని ఆయన సంకల్పంలో వచ్చింది. మాకు చెప్పడంతో ఇదే మా రామచంద్ర బాబాయ్ గారు కానీ మేము అందరం కానీ ఫస్ట్ రోజు బండలకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళామంటే చాలా అప్పుడు గురువు గారిని చూస్తే బాధాకరంగా అయింది. కాబట్టి మాట్లాడేది ఉంది కానీ కాకపోతే పాపం మీకు సైన్యం బాగా ఇబ్బంది అవుతుంది.